హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే స్పెషల్గా హిరణ్యరావుని ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్లో రెడీ చేశాను. సో మా ఛానల్ మీరు ఫస్ట్ కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సారీ డ్రాపింగ్ చాలా ఈజీగా చేయొచ్చు, మేకప్తో సహా నేను చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో. ఓకే, లెట్స్ స్టార్ట్. బాతింగ్ అయితే చేసేసి వచ్చింది హిరణ్య. బ్లౌజును శారీ అయితే వేసేసాను. కింద కుచ్చులు అయితే ఎలాస్టిక్లో వచ్చాయి, ఎలాస్టిక్ టైప్లో వచ్చింది. పళ్ళు మాత్రం మనమే స్టెప్స్ వైజ్గా మనం పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను మాత్రం 3 స్టెప్స్గా పెట్టాను. అసలు పళ్ళు ఎంత పెట్టినా ట్రై చేసా కూడా అస్సలే రాలేదు నాకైతే. ఎందుకు అంటే శారీ స్మూత్గా ఉండడం వలన జారుతుంది. సో అలా పెట్టడం చాలా కష్టమైంది. అసలు ఓన్లీ పళ్ళు పెట్టడం మాత్రమే కష్టమైపోయింది, మిగతా అంటే ఓకే. ఫైనల్గా అయితే పళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా చూసేయండి. ఓకే, హిప్ బెల్ట్ పెట్టేశాను. ఎందుకు అంటే హిరణ్య అటు ఇటు ఆడుతూ దూకుతూ ఉంటుంది కదా, సో సారీ అనేది స్టిఫ్గా ఉండడానికి నేనైతే బెల్ట్ అయితే పెట్టేశాను. బెల్ట్ సెట్ చేసాను. చూడండి, బ్లౌజ్కి ఇట్లా చూసేసుకుంటుంది ఎలా ఉంది అని చెప్పేసి. తనకి ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ వేస్తున్నాను. హెయిర్ వచ్చేసి పైన క్యాప్ వస్తుంది, బట్ నేను హెయిర్ జుట్టేస్తున్నాను. ఎందుకు అంటే హెయిర్ ముందుకు రావడం వలన క్యాప్లోంచి బయటకు వస్తాయని చెప్పేసి పిలికేసేసాను. క్లిప్స్ కూడా పెట్టేశాను హెయిర్ ముందుకు రాకుండా. నెక్స్ట్ బ్యాంగిల్స్ వేస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా తనకి మ్యాచ్ అయ్యేలాగా పింక్ కలర్ను బ్లూ కలర్ తీసుకున్నాను. చూసండి, ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే వేసేసాను. ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది చూడండి. మా హిరణ్య బాగున్నట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ జ్యువెలరీ అయితే సెట్ చేశాను. ఫస్ట్ అయితే నేను కాస్ట్ల పేరు పెడదాం అనుకున్నాను, కాకపోతే ఈ 2 పేర్స్ చాలా సెట్ అయ్యి అని చెప్పేసి పెట్టాను. చూడండి, మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. హిరణ్య అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో బంగారు తల్లి అని చెప్పేసి. అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయండి. చూడండి ఎలా ఉంది, ఎలా చూస్తుందో. వాళ్ళ డాడీ అయితే చాలా హెల్ప్ చేశారు వీడియో తీయడంలో. ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఫేస్ క్రీమ్ పెట్టాను. ఫేస్ క్రీమ్ వచ్చేసి బాడీ లోషన్ రాస్తూ ఉంటాను డైలీ, డర్మెంటివ్ అన్నీ. సో అది పెట్టడం వలన ఫేస్కి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో నేనైతే మేకప్ పౌడర్ యూజ్ చేశాను లక్కీకి ఫస్ట్ టైం. ఎందుకంటే తనకి ఫేస్ ఈవినింగ్ వరకు ఉండాలి కదా అని చెప్పేసి, క్రీమ్ ఆరేలోపు క్రీమ్ కాసేపు డ్రై అవ్వాలి కదా, సో అందుకోసం రింగ్స్ అయితే పెట్టాను. రింగ్స్ చాలా ఇష్టం తనకి, చూపిస్తుంది చూడండి. 2 హ్యాండ్స్కి ఒక్కొక్క ఫింగర్కి పెట్టాను, ఇంకా రింగ్స్ చాలు అని చెప్పేసింది. సో పౌడర్ అయితే స్టార్ట్ చేశాను. ఈ లాక్మీ అనేది వాడడం వలన ఫేస్ డల్ అవ్వకుండా, ఇంకా స్వెట్ వచ్చినా కూడా కనిపించకుండా ఉంటుంది. సో నేను డబుల్ కోటింగ్ అయితే వేసాను. చాలా నీట్గా, చాలా ఫేర్గా బాగుంది హిరణ్య అయితే. మీరు కూడా ఒకసారి లాక్మీ వాడండి. యాక్చువల్గా అయితే నేను నార్మల్గా పాన్స్ వాడతాను, సో దానికి కాకుండా లాక్మీ యూజ్ చేశాను నేను ఈరోజు మాత్రం. పౌడర్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కాజల్ పెడుతున్నాను ఐస్కి. ఇలా పెడితే కొంచెం జిస్ట్ కూడా తగలకుండా ఉంటుందని చెప్పేసి ఇది వాడాను నేను. యాక్చువల్గా కళ్ళకు పెట్టొద్దు అనుకున్నాను, కానీ పెట్టాక ఫైనల్ లుక్ అయితే బాగానే ఉంది. ఒక స్మైల్ అయితే ఇస్తుంది హిరణ్య. వాళ్ళ డాడీ అన్నారే సజెస్ట్ చేశారు, ఐబ్రోస్ కూడా కొంచెం లైట్గా దిద్దు బాగుంటుందని చెప్పేస్తే ఐబ్రోస్ కూడా లైట్గా దిద్దాను. అది కూడా అలా పెడితే కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బొట్టు. ఈ బొట్టు వచ్చేసి చాలా టైం పట్టింది అసలు ఆ షేప్ రావడానికి నాకు. చూడండి ఒకసారి ఎలా పెట్టేశాను నేను. అసలు మొత్తం కాస్ట్యూమ్ అంతా వేసేసాను బాగానే, కాకపోతే బొట్టు దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా భయమైంది అసలు. ఎందుకంటే కొంచెం బాగా రాకున్నా కానీ పోతుంది కదా. సో చూడండి ఫైనల్గా ఎలా వచ్చేసిందో. నోస్కి అయితే పిన్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ టైం హిరణ్య ముక్కు పుడక పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. అది కూడా ప్రెస్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ నోస్కి సేమ్ 3 తీసుకున్నాను, సేమ్ మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. 2 వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది, అలా అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ కాంబినేషన్లో తీసుకున్నాను నేను. చాలా బాగుంది అసలు, చాలా ముద్దుగా ఉంది. మా ముద్దుగుమ్మకు మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మమ్మీ జారిపోతుంది అంటుంది. తను ఎప్పుడు పెట్టుకోలే కదా, సో అలా అనిపిస్తుంది తనకి. సో నేను గట్టిగా ప్రెస్ చేశాను కొంచెం. చూడండి ఎంత బాగుంది, క్యూటీ గర్ల్. మమ్మీ రెడీ అయితే చేయిస్తున్నావు కానీ నాకు ఒకరు పెట్టడం మర్చిపోయావు, నాకు లిప్స్టిక్ ఎప్పుడు పెడతావని మాత్రం అంటుంది. లిప్స్టిక్ కూడా పెట్టేశాను, ఇంకా తనకి చాలా ఇష్టం లిప్స్టిక్ పెట్టడం. పాపడ బిళ్ళ పెట్టాను, తనకి టిక్ టాక్తో పెట్టాను. ఎందుకంటే అది పెట్టడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. పిన్స్ వాడదాం అనుకున్నా కానీ పిన్స్ కంటే బెటర్ టిక్ టాక్ బాగుంది అని చెప్పేసి పెట్టాను. ఫైనల్గా అయితే క్యాప్ అయితే పెట్టేశాను. ఇంకా క్యాప్ పైన కొంచెం పిలికి ఉండడం వలన క్యాప్ సెట్ అవ్వలేదు. సో గట్టిగా ప్రెస్ చేసి పెట్టడం వలన అయితే బాగానే ఉంది, బాగానే సెట్ అయిపోయింది. ఇంకా చూడండి ఫైనల్గా ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేసాం కదా, ఆ లుక్ అయితే వచ్చిందా ఫ్రెండ్స్, మీరే చూడండి. ఫైనల్ లుక్ ఇది. స్కూల్కి నెక్స్ట్ ఆడిటోరియంలో పెట్టారు, ఆడిటోరియంకి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి వాళ్ళ ఫ్రెండ్ తను ఇద్దరు వెళ్తున్నారు. లోపలికైతే ఎంటర్ అయింది. మేడం ఉన్నారు ఎంట్రన్స్లో, పికప్ చేసుకున్నారు మేడం. ఎదిరించి వారిపై పోరాడి వీరవనితగా వీరాంగణ మహారాణిగా లక్ష్మీబాయి దేశ చరిత్రలో గర్వించదగ్గ నారీమణిగా నిలిచిపోయింది. ఇప్పుడు మన ముందుకి ఏ హిరణ్య ఝాన్సీ లక్ష్మీబాయిలో మేడం గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో ఝాన్సీ లక్ష్మీబాయి సాంగ్ ప్లే చేశాను నేను. మ్యూజిక్ పెడితే ఇందులో కూడా ప్లే చేద్దాం అనుకున్నాను, కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి ప్లే చేయలేదు సాంగ్. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పోలీస్ గెటప్లో ఉన్నారు, ఆర్మీ. కొన్ని క్లిప్స్ తీసాను నేను, చాలా బాగా అనిపించాయి నాకు. వాళ్ళ ఫ్రెండ్ తిను గీతాంశ్, నెక్స్ట్ బనానా, వాళ్ళ ఫ్రెండ్ దీపశ్రీ. చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ కూడా. తను జస్విన్ రామ్ హాస్టేజ్ గెటప్ వేశారు, చాలా బాగా ఎగురుతూనే ఉన్నారు. చాలా బాగున్నాయి అసలు, ఎంత బాగా అనిపించాయో, చిన్న చిన్న పిల్లలు కదా. నెక్స్ట్ వచ్చేసి శివుడి గెటప్ వేశారు. చాలామంది పిల్లలు చాలా గెటప్స్ అస్సలు గుర్తుపట్టలేకుంటున్నారు. ఇది వచ్చి క్యాబేజీ అండి, సారీ క్యాలీఫ్లవర్ గెటప్ చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉందో. ఇది ఫార్మర్, మనకు అన్నం పెట్టే రైతు. సాంగ్ ప్లే చేశారు, అసలు ఎంత బాగుందో. అసలు నేను కూడా పెడదాం అనుకున్న, కాపీరైట్ వస్తాను ఒక్క రీజన్తో పెట్టలే. ఫైనల్గా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేసింది హిరణ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జితేష్ తన ఫ్రెండ్ అంట. ఫ్రెండ్స్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసింది. ఇంకా లాస్ట్లో అఫ్షియా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.